సో అందుకని మీరు చెప్పింది అలాగే మీరు అడుగుతుంది ఇంకోటి ఆర్గనైజేషన్ గురించి అడుగుతా ఉన్నారు. మనం మీటింగ్లు పెట్టుకోవాలంటే దాన్ని కూడా దృష్టి సారిస్తాం. ఒకసారి కలెక్టర్ గారిని కూడా ఎలా ఒక పాసిబుల్ సొల్యూషన్ ఎతకండి, దానికి కూడా ఎలా చేద్దాం అనేది అలా వాళ్ళు మీటింగ్స్ పెట్టుకోవడానికి అదొకసారి చూడండి, అది ఎలా 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 ఉంటుందో. నేను ఆ బాధను అర్థం చేసుకొని ప్రతిసారి ఇంకో ఏదో గుడిలో పెట్టుకోవడం కాకుండా ఒక పర్మనెంట్గా ఒకటి ఉంటే బాగుంటుంది. దానికి ఏం చేయాలి ఒకసారి ఆలోచించండి దాని మీద. మీ అందరికీ ప్రత్యేకించి నా జాగ్రత్తలు తీసుకొని అదొకటే మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మీరు ప్రాణాలు పోతే తిరిగి రావు. అందుకని మనందరం అర్థం చేసుకొని సాధ్యమైనంత మన చేతుల్లో ఉన్నంత వరకు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకోండి. అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ దయచేసి వాడండి. అలాగే ఈ ఐటీఐ చదివిన వాళ్ళు కానీ వీళ్ళందరూకి ఏదన్నా జాబ్ మేళా లాంటిది ఉంటుంది అని బాగున్నారు. అది నేను చాలా రోజు నుంచి అనుకుంటా ఉన్నాను. ఇది ఒక ఐటీఐకే కాదు, మిగతా పాలిటెక్నిక్ అన్నిటికీ కూడా కన్సిస్టెంట్గా ప్రతి 4-5 నెలలకి 6 నెలలకి ఒక జాబ్ మేళా పెట్టాలనేది నేను వర్కౌట్ చేస్తాను. అది త్వరలోనే ముందుకు తీసుకొస్తాను మీ దగ్గరికి. 3 నెలలకు ఒకసారి పెడతాను.